అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్దతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఘట్టాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. తెలంగాణలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్దతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఘట్టాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. సో అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ నెల 20వ తేదీన అంటే మంగళవారం రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే అన్ని కీలకమైన ఘట్టం పూర్తయిందని చెప్పవచ్చు. 121 మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా 10 మేయర్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యే నిన్ననే ప్రభుత్వం సంబంధించి అధికారికంగా దీనికి సంబంధించి ఒక జాబితా ప్రకటించారు. సో మొత్తంగా ఈ నేడు కేబినెట్ లో చర్చించి షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం కనపడతా ఉంది. సో మొత్తంగా కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా కల్పించారు. సో జిహెచ్ఎంసీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే అతిపెద్ద ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి సంబంధించి మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడం కూడా చాలా ఆసక్తిగా సంచలనంగా మారింది. ప్రస్తుతానికి మహిళనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి మహిళ ఉండబోతున్నారు. సో బీసీలకు 38 మున్సిపల్ చైర్మన్లు, 3 మేయర్ పదవులు కూడా మొత్తంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సో మున్సిపాలిటీలో వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా కూడా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల షెడ్యూలే తర్వాయిగా మిగిలింది. సో ఏ క్షణమైనా సోమవారం రేపటి నుంచి ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం కూడా 5 గంటలకు మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలతో పాటుగా అన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. సో ప్రభుత్వం నుంచి వన్స్ గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకే దశలో మొత్తంగా 121 మున్సిపాలిటీలకు 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఎన్నికల నిన్న ఏదైతే మేయర్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. వన్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అయితే మాత్రం ఖచ్చితంగా మొత్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలో కొన్ని కీలక నిర్ణయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా జిల్లాలో అన్ని చుట్టుముట్టొస్తూ మొత్తంగా కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొన్న ఆదిలాబాద్, నిన్న మహబూబ్నగర్ జిల్లా, ఈ రోజు ఖమ్మం సంబంధించి ఇటు వరంగల్ మొత్తంగా కూడా అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఎన్నికల్లో నెక్స్ట్ అధికార పార్టీకి సంబంధించి సానుకూలంగా ఫలితాలు వచ్చేందుకు అనేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.
అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే చాలా 2 ఏళ్ల కాలం తర్వాత మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ గుర్తులపై జరుగుతుంది. కాబట్టి పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ పైన ప్రజలు ఏ రకంగా అభిప్రాయంతో ఉన్నారనేది ఈ యొక్క ఎన్నికల ఫలితాలతో తేలనుండడంతో సో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల మద్దతు తమకే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ద్వారా అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల మద్దతు కూడగట్టి ప్రజలకు సంబంధించి తమ వైపే ప్రజలు నిలుస్తున్నారు, తమ పార్టీ వైపే నిలిచారనేది వెలిగించాలనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ కలిసి బీజేపీలు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకొని కింద ఉన్నటువంటి క్యాడర్లను మొత్తంగా కూడా ఉత్తేజపరిచేందుకు అనేక జిల్లా పర్యటనలు చేపడుతా ఉన్నారు. సో మొత్తంగా కూడా ఒక వైపేమో రాష్ట్ర ప్రభుత్వం తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, మున్సిపల్ సంబంధించి మున్సిపాలిటీ పట్టణ ప్రాంతానికి కూడా కొత్తగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉంటారని చెప్పేసి అధికార పార్టీ చెప్తుండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం ఏదైతే పట్టణాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసింది. గతంలో బీఆర్ఎస్ టైంలో బాగుండే, ఇప్పుడు మొత్తం కూడా 2 సంవత్సరాల కాలం అవుతుంది మున్సిపాలిటీలన్నీ అభివృద్ధికి దూరంగా ఉండిపోయి సో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంటే మరోవైపు బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న ఆ పార్టీ ద్వారానే ఎన్డీఏ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా రాజకీయ పార్టీలు ఎవరికి వారుగా కూడా కొంత దీనికి సంబంధించి ఎన్నికల్లో సంబంధించి పైకి సాధించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పవచ్చు. మరోవైపు ఈ ఎన్నికల్లో కూడా బీసీ అంశం చాలా కీలకంగా మారబోతోంది. సో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఒకవైపు అసెంబ్లీ ఏదైతే ప్రక్రియ ఉందో అసెంబ్లీ శాసనసభ ద్వారా సభలో బిల్లు ప్రవేశపెట్టి ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది, రాష్ట్రపతి వద్ద. సో అది అయినప్పటికీ కొంత న్యాయస్థానాల కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అడ్డు తగలడంతో ఈ 42% రిజర్వేషన్లు అధికారికంగా ఏదైతే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ దానికి న్యాయస్థానాల్లో వీళ్ళు తీసుకున్న విధానం సరిగ్గా లేదంటే చెప్పేసి కొట్టివేసిన పరిస్థితి కనబడుతోంది. సో దీంతో 42% రిజర్వేషన్ అమలు కూడా నోచుకోకపోవడంతో కొంత బీసీల అసంతృప్తి ఉంది. సో ఈ బీసీల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతోంది అనేది కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో తేలే అవకాశం కనబడుతోంది. సో మొత్తంగా అల్టిమేట్ గా 2 ఏళ్ల కాలం తర్వాత మొన్న రీసెంట్ గా గత డిసెంబర్ లో స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. సో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై జరగవు, కేవలం ఆయా పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పార్టీ గుర్తులపై జరుగుతుండటంతో ఎన్నికలకు చాలా కీలకంగా మారబోతున్నాయి. సో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని గెలుపు లక్ష్యంగా కూడా తమ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.